ఏట్రా అచ్చం తెల్లోళ్ళ మారిపోయావు? వీళ్ళంతా నీతో వచ్చినోళ్ళ? అవునరా, ఓ సాయం కోరి మన దగ్గరకు వచ్చారు, అందుకే తీసుకొచ్చాను. సరే 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 సరే. తను క్యాథరిన్, నా వైఫ్. నమస్కారం చెల్లమ్మా. అదే ఫోన్ లో చెప్పావుగా. వీడు నా కొడుకు రిచర్డా. ఎరా మంచి తెలుగు పేరు పెట్టొచ్చుగా. సర్లే ఇది బానే ఉంది. రా రా రా. వీడు ఎడ్వర్డ్, క్యాథరిన్ వాళ్ళ బ్రదర్. రండి రండి. కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాను. శామ్యుయల్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి పాస్టర్ చదువుకి ఇటలీ వెళ్ళాడు. నేను వాడితో వెళ్ళాను, అక్కడే నేర్చుకున్నాను. 5 ఏళ్ళలో నేర్చుకున్నావుట్రా? అవునరా, దీన్నే కిక్ బాక్సింగ్ అంటారు. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ కుస్తీ లాంటిది. వరల్డ్ లోనే ఫేమస్ ఫైట్. ఇందులో నేను ఛాంపియన్ రా. సంతోషంగా ఉందిరా. నీలో ఏదో ఒకటి ఉంది. అది వదిలేసి ఊరికి అయ్యగారు ఇది చేయి అది చేయని చెప్తే ఎలా వస్తుంది చెప్పు? నీతో వచ్చిన వాళ్ళంతా ఈ కళ తెలిసిన వాళ్ళేనా? అవునరా, మంచిది మంచిది. ఇండియా ఫుల్ గా కిక్ బాక్సింగ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను. అప్పుడే నువ్వు గుర్తొచ్చావు. అడిమురే తెలిసిన నీలాంటి వాళ్ళకి కిక్ బాక్సింగ్ నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారనిపించింది. మీలాంటి మాస్టర్స్ తో అకాడమీ ప్రారంభిస్తే కనక వర్షమే. ఏమంటావు? ఏం ఆలోచిస్తున్నారా? చెప్తా. ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి రా. మెల్లికే ముద్ర గుర్తుందా? మనకిదే ఫేవరెట్. ఏట్రా ఇది? నేను చేసిన బొమ్మ. పులి పెట్టవేరా? ఇదిగోరా. నాకుదరా. కోకోనట్ వాటర్, వెరీ హాట్, బాడీ కూల్. మన దగ్గర దాదాపు 1200 మంది నేర్చుకుంటున్నారా. అయ్యగారికి ఇదే బాగా నచ్చిన చోటు. అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇక్కడే కొనుక్కు తీస్తారు. ఎలా ఉందిరా మన ఆటశాల? బండ్లో ఏం మాట్లాడలేదు అన్నావుగా, ఇప్పుడేమంటావు? నా పని ఇంకా సులభం చేశావు. దీనికి చిన్న చిన్న ఆల్టరేషన్ చేస్తే చాలు. అక్కడ రింగ్ సెటప్, అక్కడ కిక్ బాక్సింగ్ స్టోర్ రూమ్, ఇక్కడ నా ఆఫీస్ సెటప్. 3 నెలల్లో ఇండియాకి ఇదే మెయిన్ అకాడమీ అవుతుంది. కోట్లు సంపాదించచ్చు. ఆ తర్వాత నేనే నంబర్ 1. నా కింద ఉంటూ నువ్వే మొత్తం చూసుకోవాలి. రేయ్, ఏంట్రా? ఏదైనా మాట్లాడరా. ఓ ఫ్రెండ్గా నా ప్రాణం అడిగినా ఇచ్చేవాడినిరా. కానీ నువ్వు అడిగేది నా ప్రాణం కన్నా మించి. రేయ్, సారీరా, ఏదో అడగాలనిపించింది, అందుకే అడిగాను. సరేరా, నేను బయలుదేరతాను. మన చోటు ఉన్నప్పుడు ఎక్కడికి పోతావురా? నేను ఇక్కడికి వచ్చింది కిక్ బాక్సింగ్ కి కావాల్సిన స్టూడెంట్స్ ని సేకరించడానికి. అది ఇక్కడ జరిగేలా లేదు. దర్జాగా చేయరా. నీ మనసుకు తోచింది చెయ్యి. నువ్వేం చేయాలనుకున్నా ఇక్కడే ఉండి చెయ్యి. నీకు మీ వాళ్ళకి ఏం సాయం కావాలన్నా నేను చేసి పెడతాను. ఏమంటావు? చూసారుగా, వాన్ డామ్ ఈరోజు లోకంలో ఎదురే పెద్ద యాక్షన్ హీరో. సినిమాలో ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఈ ఫైట్ పేరేంటో తెలుసా? కిక్ బాక్సింగ్. లోకంలో ఇదే నంబర్ 1. లోకం అంతా ఉంది అనండి, కానీ నంబర్ 1 అని మాత్రం అనకండి. చేతికి తొడిగేసుకుని కొట్టేది ఒక కలేనా? తేనికి తీసిపోదు మా అడిమురై. 12 ఏళ్లుగా నేర్చుకుంటూ ఆకలితోనూ కరువుతోనూ పోరాడుతున్నారే అదా? నన్ను చూడండి అయ్యా, ఈ ఊరు వదిలి వెళ్ళాను. 5 ఏళ్లలో ఎలా తిరిగొచ్చాను. ఇది కేవలం ఫైట్ కాదురా, డబ్బు కురిపించే వృక్షం. డబ్బుకు తల వంచే వాళ్ళు వీరులు అనిపించుకోరు. నువ్వు నేర్చుకున్నది గొప్ప అయితే ఒకరితో ఒకరిని తలబడదామా? సవాలుకి నేను రెడీ. నువ్వు రెడీయా? Usually we never fight with a... What? Hey, మన వదిన తప్పుగా మాట్లాడుతున్నారా? Was it a good punch? రేయ్, ఏంట్రా వచ్చిన చోట కాలు దూవుతున్నారా? నీలకంఠం, నువ్వు నీ స్నేహితుడు ఈ ఆటశాల నుంచి ప్రాణాలతో బయటకు పోవాలంటే ఈ పిల్లాడి మీద చేయి చేసుకున్నందుకు క్షమాపణ అడగాలి. What's he saying? He's asking us to say sorry and leave. I never ask sorry. If you want, if you are able, hit me back. ఏమంటున్నాడమ్మా? మీ వల్ల అయితే నన్ను కొట్టండి అంటున్నాడు. Take these gloves. You're like a leper. మొండి చేతులు కదా, అందుకే గ్లౌస్ ఇచ్చారు. What the hell was that? ఎలా ఉంది? అరచెయ్యి హతి దీనికి సమాధానం చెప్తుందా?
మీ బాక్సింగ్? గోడని కొట్టడం కాదురా, నిజమైన వీరుడు అయితే నాతో పోటీ పడి నన్ను గెలు. రేయ్, ఎక్కడా ఎప్పుడో చెప్పరా, నా విజయేంద్రున్నాడ్రా ఇక్కడే, రేపే. అయ్యగారు వాడేదో అవుతున్నాడంటే మీరు ఏంటి వాడితో కలిసి రండి. రేపోరా, రేపు మాట్లాడుకుందాం. భయమా? రేయ్, భయమేరా, నన్ను తలుచుకొని కాదు నిన్ను తలుచుకొని. ఓడిపోయే కళను నేర్పించలా మా గురు. Come on, let's fight and prove it. ఏంట్రా పోటీలో తేల్చుకుందామా? మాత్రం అర్థమైంది. నేనేం చేశాను? మీ విజయేంద్ర ఓడిపోతే అడిమురే నేర్చుకునే వాళ్ళంతా నా దగ్గర కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి. ఆగండి. రారా, విజయేంద్ర గెలిచి నువ్వు ఓడిపోతే నువ్వు నీ తొత్తులు ఈ చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. If we lose, he's asking us to fall on his feet. Yes, we will do. Duh. ఈ పోటీ నియమ నిబంధనలు: అడిమురయుక్తులైన కరహతి, సైలాత్, మల్లు మరియు మోకాలు, మోచేయి, పాదములతో దాడి చేయొచ్చు. కిక్ బాక్సింగ్ నియమాల ప్రకారం నీ కిక్, ఫ్రంట్ కిక్, రౌండ్ హాస్ కిక్, ఫ్రంట్ హుక్, బ్యాక్ హుక్, స్పిన్నింగ్ కిక్, ఆల్ పంచెస్ ప్రయోగించి దాడి చేయొచ్చు. ఒక్కో రౌండ్ కి 3 నిమిషాలు. 1 నిమిషం విశ్రాంతి ఇవ్వబడుతుంది. బరిలో ఉన్న వీరులు బరి దాటి బయటికి వెళితే ఓడినట్టుగా పరిగణించబడతారు. బావా, ఇప్పటికే మించిపోలా. తెల్లోళ్ళతో కలిసి చిన్న పిల్లడి కాళ్ళ మీద పడితే ఉన్న పరువు పోద్ది. రాజీ పడదాం. పాత నీలకంఠం అనుకున్నావా? నేను చెప్పినట్టు మీ వాళ్ళని కిక్ బాక్సింగ్ నేర్చుకోమను, అప్పుడు రాజీ పడదాం. మొదటి చుట్టూ గురుగారు కూర్చోండి గురుగారు. Knock him out! నీళ్లు తాగు బావా. రెండవ చుట్టూ ఇది మెలికల భంగిమన్నా. అడిమురే వీరుడు మెలికల భంగిమకొస్తే శత్రువు కొట్టే ఒక్క దెబ్బ కూడా మీద పడదు.
అయిపోయాడు. విజయేంద్ర, స్నేహితుడని వదిలేసావా? బరిలోకి దిగాక ఎదురుగా ఉన్నవాడు శత్రువే. బంధాలు మర్చిపోవాలి. సవాలు నీ గురువు పరువుకి, ప్రాణం కన్నా మిన్నైన అడిమురై కళకి. గురుగారు, టైం అవ్వలేదు గురుగారు, ఈ లోపల గంట కొట్టేశారు. చూడండి గురుగారు, ఎందుకు ముందే గంట కొట్టేశారు? మూడవ చుట్టూ. Hey, hit me if you can. ముద్దు, చిన్నపిల్లాడి కాళ్ల మీద పడక్కర్లేదని విజయేంద్ర నన్ను కోరుకున్నాడ్రా. అది వాడి మనసంటే. అందుకని తెల్లవాడి కళపై సాధించిన గెలుపుని సంబరం చేసుకోకుండా ఉంటావా? ఏంట్రా తరువు?